హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎప్పుడెప్పుడా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో పూర్తి రేషన్ కార్డులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో భాగంగా ఈ యొక్క రేషన్ కార్డులకి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. వీరైతే 2 రకాలకి సంబంధించినటువంటి రేషన్ కార్డులని ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. 2 కలర్లలో, ఒకటి ఏపీఎల్ కార్డ్, రెండవది బీపీఎల్ కార్డ్. బీపీఎల్ కార్డ్ అంటే దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క బీపీఎల్ కార్డుని ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క బీపీఎల్ కార్డ్ ట్రై కలర్లో ఉంటుంది. ఈ ట్రై కలర్లో ఉన్నటువంటి కార్డుని పేదవారందరికీ, అంటే దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ట్రై కార్డుని ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏపీఎల్ కార్డు అంటే దారిద్ర్య రేఖకి ఎగువన ఉన్న వారందరికీ కూడా ఏపీఎల్ కార్డు ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క పింక్ కలర్లో ఉన్నటువంటి కార్డుని గ్రీన్ కలర్కి కూడా మార్చడం అయితే జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చేటటువంటి రేషన్ కార్డులు 2 కలర్స్లో రావడం అయితే జరుగుతుంది. వైట్ కలర్లో ఉన్నటువంటి కార్డుని ట్రై కలర్కి, పింక్ కలర్లో ఉన్నటువంటి కార్డుని గ్రీన్ కలర్కి అయితే మార్చి ఈ కొత్త రేషన్ కార్డులని ఏప్రిల్ మొదటి వారంలో ఈ యొక్క కార్డుల పంపిణీ అయితే చేస్తాము అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి గారైతే చెప్పడం జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డులకి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. కార్డులు అనేది ప్రచురించడం కూడా జరుగుతుంది అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. దీనితో పాటుగా ఈ పౌరులకి పౌర సరఫరాల శాఖ నుండి సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. గత కొన్ని నెలల నుండి ప్రతి పండగకి పండుగ పేరు చెప్పుకొని కాలం దాటేస్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడైనా ఈ ఏప్రిల్ మొదటి వారంలోనైనా ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ ముందుకు సాగుతుందా, లేదు అంటే ఇది కూడా ఉత్తకతేనా అని చెప్పేసి చూడాలి ఏం జరుగుతుంది అనేది. దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకైతే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.